ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముగింపులా కనిపించినా మళ్ళీ సరికొత్త మలుపు తీసుకుంది. ఆ దారిలో కూడా సవాళ్లు ఎదురవుతాయి. సిద్ధంగా ఉండండి. బంధాన్ని మరింత బలపరుచుకోండి. చిరంజీవ, అమ్మ చల్లని చూపు మీ పైన ఉంటుంది. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. ఏం చెప్పారో మీకు అర్థమైందా? అర్థం అయినట్టే ఉంది, కానీ అర్థం కాలేదండి. మీకేమైనా అర్థమైందా? మన గురించి ఏదో చెప్పినట్టు అనిపించింది. మన గురించా? సర్లేండి, అలాంటి వాళ్ళేదో మంచి చెడు చెప్పడం మామూలే కదా. రండి రండి. సార్, శంకర్ సార్ వాళ్ళు మన కోసం వస్తున్నట్టున్నారు సార్. కారా బాబు. శంకర్, సెంటే సార్ అనుకుంటా. దిగండి దిగండి. మేము మీ దగ్గరికి బయలుదేరాం సార్. ఇంతలో మీరే మాకు ఎదురొచ్చారు. అలాగా? దేని గురించి శంకర్? అదే సార్, ఈవెంట్ క్యాన్సిల్ చేశారు కదా, దాని గురించి మాట్లాడదామని. ఓ, అసలు ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? మా ప్రపోజల్ నచ్చలేదా? వేరే ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? నోనో, అలాంటిదేం లేదు. పరిస్థితులు అనుకూలంగా లేవు, అందుకే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మేమన్నీ ప్లాన్ చేసేసాం కదా సార్. పైగా ఇది మాకు సెకండ్ ఈవెంట్. మీరు ఆల్ ఆఫ్ సడన్ గా క్యాన్సిల్ చేసేసరికి మాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది సార్. ఐఎమ్ రియర్లీ సారీ శంకర్, బట్ యూ డోంట్ వరీ, పేమెంట్ మాత్రం నీకు పంపించేస్తాను. అయ్యో, డబ్బుల కోసం అని కాదు సార్. యాక్చువల్గా ఇలా క్యాన్సిల్ అయితే మాకున్న ఇమేజ్ పోతుంది కదా, అందుకని అడిగాం. అసలు ఈవెంట్ క్యాన్సిల్ అవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా సార్? మీకు తెలిసిందే కదా సార్, వాళ్ళ ప్రాణానికి హాని ఉందని మీరే కదా అన్నారు. ఇప్పుడు కంపెనీ బాధ్యతలు తీసుకుంటే కక్షతో ఇంకా ఎంతకైనా తెగిస్తారని సారు భయం. అవును శంకర్, పిల్లల ప్రాణాల కంటే మించింది కాదు కదా అని నేనే పోస్ట్ పోన్ చేశాను. ముందు వాళ్ళని వెంటాడుతున్న శత్రువును కనిపెట్టాలి, వాళ్ళకి ఏ శత్రు భయం లేకుండా చేయాలి. దానికే ప్రయత్నిస్తున్నాను. వాళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. మీ బాధ నాకు అర్థమవుతుందండి. అసలు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టేవాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి మరీ చంపారు. భార్య పోయిందన్న ఆ బాధతో ఆ భర్త కూడా చనిపోయాడు. ఫ్రెండ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను అక్కి రేపే కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అదేంటి అబ్బాయి, కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాం కదా. అనుకున్నాం, బట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరగడమే మంచిది అనిపిస్తుంది. సడన్గా ఏమైంది అబ్బాయి?
ఎందుకంటే అందరూ మమ్మల్ని వర్క్లెస్ అనుకుంటున్నారంట. మాకు చేత కాదు కాబట్టి మీరు బాధ్యతలు ఇవ్వట్లేదు అనుకుంటున్నారంట. అంతేకాదు, దీని వెనక మీ స్వార్థం కూడా ఉంది అనుకుంటున్నారంట. అది నేను బేర్ చేయలేకపోతున్నాను. ఫ్రెండ్, అన్నయ్య మాటల్ని నువ్వు అపార్థం చేసుకోకు. అసలు ఏం జరిగిందంటే వెయిట్ అక్కి, నన్ను అబ్బాయితో మాట్లాడినివ్వు. అబ్బాయి, నీ బాధ నాకు అర్థమైంది. కానీ నువ్వు రియాక్ట్ అవుతున్న దానికి అర్థం ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించు. నీ గురించి ఎవరో తక్కువ చేసి మాట్లాడారని ఆవేశపడుకో. అదే నీ స్థానంలో మీ నాన్న ఉండుంటే ఏమనేవారో తెలుసా? నేనంటే ఏంటో నాకు తెలుసు, వేరే ఎవరో నన్ను జడ్జి చేయటం ఏంటి, నాన్ సెన్స్ అనేవారు. అది ఆర్యవర్ధన్ అంటే. అది తన మీద తనకున్న నమ్మకం. నువ్వు ఇంత చిన్న విషయానికి ఇంతలా రియాక్ట్ అవుతున్నావే, బట్ ఆర్యవర్ధన్ అలా కాదు. చావెదురుగా వచ్చి నిలబడిన ఇంచు కూడా తొణికేవాడే కాదు, బెదిరేవాడే కాదు. కొండంత సమస్యను కూడా ఘోరంతగా లెక్కగట్టి పరిష్కరించేవాడు. దట్ ఈజ్ యువర్ ఫాదర్ ఆర్యవర్ధన్. అలాంటిది తన కొడుకువైన నువ్వు ఇంత చిన్న సిల్లీ థింగ్స్కి ఇలా రియాక్ట్ అవడం, డిస్టర్బ్ అవడం కరెక్ట్ అంటావా? అభయ్, ఆర్యవర్ధన్ కొడుకు తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. మీకు కంపెనీ బాధ్యతలు అప్పగించడం 5 నిమిషాల పని, జస్ట్ 5 మినిట్స్. కానీ ఆ బాధ్యతల వెనుక ఎన్నో బాధలు కూడా భరించాల్సి ఉంటుంది. మీ రక్షకుడిగా మీకా బాధలు లేకుండా, ముందు ముందు రాకుండా చేయాలనేదే నా తాపత్రయం. అక్కర్లేదంటారా? ఫైన్, రేపే ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం. మీరిద్దరూ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుందరు గాని, ఓకేనా? ఐఎమ్ సారీ ఫ్రెండ్. నేను అంత దూరం ఆలోచించలేదు. ఏదో ఆవేశంలో అలా అడిగేశాను. నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇక మీదట నువ్వు చెప్పినట్టే వింటాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.